పడకూడదా అంటారు. అది నేర్చుకుంటే అప్పుడు అది సాధ్యమే. భగవద్గీతలో కొన్ని చోట్ల పరమాత్మ అనన్యాశ్చింతయంతో మా అని చెప్పాడు. అనన్యాశ్చింతయంతో మా అంటే అన్య చింతన అనేది లేకుండా నీకు నాకు సంబంధించినటువంటి ఉపాసన చింతన ఎప్పుడైతే చేస్తా అప్పుడు ఈ యొక్క యోగక్షేమముల యొక్క విషయంలో నేను చూస్తాను అని చెప్పారు. అసలు భగవంతుని యొక్క జపజలని మాల పట్టుకుంటే భగవంతుని చింతన తప్ప అన్య చింతనలే మనసులోకి వచ్చి కూర్చున్నాను. మరి నీకు సాధ్యమాంటి ఏం చేస్తాను చెప్పండి. కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమే. కాబట్టి ప్రయత్నం చేత పొందదగినటువంటివి మనకి. కాబట్టి ఇప్పుడు కామము క్రోధము అనేవి ఉన్నాయి. అది జనించినప్పుడు వివేకాన్ని కాస్త పరిశీలించాలి. మొట్టమొదట మనం అరిషడ్వర్గమైనటువంటి కామము, క్రోధం, లోభం, మోహం, బలం, మాత్సర్యం. మొదటిది ఏంటంటే కామం. అది జనించిందంటే ఎప్పుడు జనించింది? ఈ యొక్క మనసు అనేది ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఏమిటి? ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఎంప్టీ మైండ్ ఈస్ డివిల్స్ వర్క్షాప్ అని చెప్తారు. ఖాళీ దిమాగ్ సైతాన్ కా ఘర్ అని చెప్పారు. ఏ ఆలోచన లేకుండా ఉంటే ఏమిటి? ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది. అది అంతా కూడా ఉసిగొలుపుతూ ఏదేదో చేయాలంటే ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. మరి భగవద్గీతని మనసు ఖాళీగా పెట్టమని చెప్పిందా? లేదు. ఏమని చెప్పింది భగవద్గీత అంటే అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః తస్య అహం సులభః. ఆ విధంగా నన్ను ఉపాసన చేసే వ్యక్తికి నేను చాలా సులభుడను, చాలా తేలికగా నేను ఆయనకి దర్శనం, అనుగ్రహం అన్నింటినీ కూడా ఇవ్వగలుగుతాను అని చెప్పాడు. ఏమిటి? అనన్యచేతాః. దీన్ని మనం సాధించాలి. అట్లాగా సాధించి వ్యవహారం చేసినటువంటి సాధకులను గురించి శాస్త్రం ఏమని చెప్తుందంటే పద్మపత్ర వివాంభస. వాళ్ళన్ని వ్యవహారాలు చేస్తారు కానీ వారి ఎంత